రెండవ అధ్యాయము 1 నుంచి 20 వచనాలు. లూకా సువార్త 2వ అధ్యాయము 1 నుండి 20 వచనాలు. అలాగే మత్తయి సువార్త 1 నుంచి 10 వచనాలు. మళ్ళీ చెప్తాను, దయచేసి మీరు వినండి. పిల్లలు, ఇక్కడ రికార్డింగ్ అవుతుంది, అలర్ట్ చేయకూడదు. అక్కడ అదేది పెట్టినాను, అక్కడ అలర్ట్ చేయకూడదు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. అలాగే లూకా సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 20 వచనాలు. ఈ 2 అధ్యాయాలలో 5 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మత్తయి సువార్త, లూకా సువార్త, ఈ 2 అధ్యాయాలలో లేక ఇద్దరు రాసినటువంటి మత్తయి గారు, లూకా గారు రాసినటువంటి ఈ సువార్తల్లో మరి యేసుక్రీస్తుని గురించిన జననాన్ని గురించిన వివరాలు చాలా తేటగా రాయబడి ఉన్నాయి. ఈ 2 భాగాలలో 5 విషయాలు ఉన్నాయి. యావత్తు క్రైస్తవ ప్రపంచం అంతా కూడా ఈ 5 అంశాల చుట్టే ప్రసంగాలు చేస్తారు. అందులో డిఫరెన్స్ ఉంటాయి, రకరకాలుగా మరి వర్తమానాలు అందించవచ్చు. అయితే నేను ప్రాముఖ్యమైన 5 విషయాల్లో వాటి అర్థాలు మరి వివరించడానికి ప్రయత్నం చేస్తాను. సమయమును బట్టి ముగింపు చేస్తాము. వీలైతే మళ్ళీ వచ్చే వాళ్ళకు కూడా 5 అంశాలను మరి రికార్డ్ చేస్తే ప్రజలు మరి విని మేలు పొందుతారు. మనం ఇక్కడ తక్కువ మంది ఉన్నప్పటికీ ఎక్కువ మంది వీడియో ద్వారా వినడానికి అవకాశం ఉంది. చూడండి, మొట్టమొదటిది లూకా సువార్త 2వ అధ్యాయము 5-6 వచనాలు, లేక 6వ వచనము 7వ వచనం చదువుదాం. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటిదంటే, అక్కడ పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను అని. యేసు ప్రభువు జన్మించినప్పుడు మరి వారు రికార్డులో రాయబడాలి, ప్రజాసంఖ్యలో రాయబడాలి కాబట్టి మరి వారు అక్కడికి బెత్లెహేముకు వచ్చారు. యేసేపు మరియ నిండు గర్భవతి, ఆమె తీసుకొని యేసేపు ప్రజాసంఖ్యలో రాయడానికి వచ్చారు. ఆమె నిండు కనుబొద్దులతో మరి నిండు చూలాలుగా ఉంది. సత్రములో వారికి స్థలం లేనప్పుడు మరి ఆయన జన్మించిన తర్వాత పశువుల తొట్టిలో ఆయనను పరుండ చేసినారు అని ఇక్కడ ఈ భాగంలో రాయబడింది. ఇక్కడ 2వ అధ్యాయం 14వ వచనం కూడా చూడండి. 2:14. అదే అధ్యాయంలోనే 2:14లో కూడా ఒక మాట కనబడుతుంది. 12లో చూడండి. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనిండుట చూచెదరు అనే మాట. ఇక్కడ కూడా తొట్టి అనే పదము వాడబడినట్లుగా మనం చూస్తాము. పశువుల తొట్టి అనే మాట ఈ భాగంలో కూడా కనబడుతుంది. తర్వాత 16-17 వచనం. త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి అన్నమాట. ఇక్కడ తొట్టి అనే పదం ఎన్నిసార్లు కనబడుతుంది అమ్మా?
3 సార్లు కనబడుతుంది. పశువుల తొట్టి అనేది 3 సార్లు కనబడుతుంది. ఇది మన మనసులో పెట్టుకోవాలి. రెండవ భాగం ఏంటిదంటే లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం. అదే లూకాసు వార్త 2:14. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ స్తోత్రము చేయుచుండెను. ఇక్కడ 15వ వచనం ఆ దూతలు అనే మాట ఉంది. ఆ దూతలు పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి అని 13వ వచనం 14వ వచనంలో. వెంటనే పరలోక సైన్యం సమూహము ఆ దూతతో కూడా నుండి అన్నమాట. దూతలు అనే పదము ఇక్కడ కనబడుతుంది. దూతలు దేనికి సాదృశ్యం అంటే సంతోషానికి. దూతలు దేనికమ్మా? సంతోషానికి. ఇది మనము గమనించాలి. దూతలు దేని కొరకు? సాదృశ్యము, సంతోషము. ఇది రెండవ మాట. మూడవది అదే లూకాసు వార్త 2వ అధ్యాయము 15 నుంచి 20 వచనాలలో మనం చదివితే చూడండి. ఆ దూతలు తమ ఇద్దరు నుండి పరలోకంకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడు. ఇక్కడ గొర్రెల కాపరులు అని మనం చూస్తాం. 18వ వచనంలో గొర్రెల కాపరులు తమతో చెప్పుకున్న సంగతులు అన్నమాట. గొర్రెల కాపరులు 20వ వచనం అంతటా గొర్రెల కాపరులు అనే మాట కనబడతారు. ఇక్కడ గొర్రెల కాపరులు దేనికి సాదృశ్యము అంటే విశ్వాసము. గొర్రెల కాపరులు దేనికి సాదృశ్యము? విశ్వాసానికి సాదృశ్యము. ఇది కూడా మనసులో పెట్టాల. తర్వాత మత్తయి సువార్తలోనికి రండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు. హేరోదు రాజైన హేరోదు దినముల యందు యూదా దేశం బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయన పూజింపవచ్చితమని చెప్పారు. ఇక్కడ జ్ఞానులు ఇదేంటోదమ్మా? జ్ఞానులు 4వది. దేనికి సాదృశ్యంగా ఉన్నారు జ్ఞానులు అని అంటే ఆరాధనకు సాదృశ్యంగా ఉన్నారు. జ్ఞానులు దేనికి సాదృశ్యంగా ఉన్నారు? ఆరాధన. మేము పూజింపవచ్చితిమి, ఆరాధింపవచ్చితిమి అన్నమాట. 5వది చూడండి. 5వది లూకాసు వార్త 2:10. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోళమును కానుకలుగా. ఇక్కడ ఆ నక్షత్రమును చూచి అని ఉంది. నక్షత్రం 5వది. నక్షత్రము దేనికి సాదృశ్యము అంటే సాక్షి, క్రీస్తు యొక్క సాక్షికి సాదృశ్యం. అంటే క్రీస్తును చూపించింది నక్షత్రం. మా పిల్లలు, నక్షత్రము జ్ఞానులకు క్రీస్తును చూపించింది అంటే దాని అర్థం ఏంటిది? సాక్ష్యం. ఒక సాక్షిగా నిలిచింది అన్నమాట నక్షత్రం. ఇప్పుడు 5 విషయాలు చెప్పినాను. ఇప్పుడు గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఎవరైనా చెప్పాలా? పశువుల తొట్టి ఇది మానవ హృదయానికి సాదృశ్యం. ఏమా? పశువుల తొట్టి ఇది దేనికి సాదృశ్యము? మానవ హృదయానికి సాదృశ్యం. 2వది దేవదూతలు దేనికి సాదృశ్యము? సంతోషానికి సాదృశ్యము. 3వది గొర్రెల కాపరులు విశ్వాసమునకు సాదృశ్యము. 4వది జ్ఞానులు
ఆరాధనకు సాదృశ్యం. 5వది నక్షత్రం, క్రీస్తుకు సాక్షిగా సాదృశ్యం. 5 ప్రసంగాలు చూడండి, 5 అంశాలు ఇప్పుడు మనము రాసుకున్నాం. 5 విషయాలు మనం ధ్యానం చేద్దామా, లేక ఒక విషయాన్ని ధ్యానం చేద్దామా? మనము క్లుప్త సందేశాన్ని వినాలనుకుంటే 5 కనీసము టచ్ చేసుకుంటూ వెళ్ళినా కూడా 30 నిమిషాలు ఈజీగా పడుతుంది. కాబట్టి మనము ఎంత వీలైతే అంత ధ్యానం చేద్దాము. మరొకసారి గుర్తు చేస్తున్నాను నేను. మత్తయి సువార్త 2 మొదటి 10 వచనాలు, లూకా సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 20 వచనాలు. ఈ 2 భాగాలలో 5 అంశాలు ఉన్నాయి. ఏమున్నాయమ్మా అయ్యా? 5 అంశాలు ఉన్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పశువుల మరి సత్రములో స్థలము లేనందున ఆయనను మరి పశువుల తొట్టిలో పరుండబెట్టిది అని రాయబడింది. ఈ పశువుల తొట్టిలో పరుండబెట్టిన వ్యక్తి లేక ఆ శిశువు, ఆ బాలుడు ఎవరు అనుకున్నారు? పశువుల తొట్టిలో పరుండబెట్టిన బాలుడు, ఆ చిన్న శిశువు ఎవరు అంటే ఆయన భూమిని ఆకాశమును కలుగజేసిన వాడు. అమ్మా వినాలి, వాక్యం వినాల. ఆయన సృష్టికర్త. ఈ భూలోకాన్ని సృష్టించిన వాడు ఆయనే, పరలోకాన్ని సృష్టించిన ఆకాశ మహాకాశాలను సృష్టించిన వాడు కూడా ఆయనే. ఆయన అంతటి మీద ఆయన సర్వాధికారం కలిగిన వాడు. కానీ దేవుడు మానవుడిగా వచ్చి కన్యక గర్భం ద్వారా జన్మించి పశువుల తొట్టులో పరుండంతగా తగ్గించబడినాడు. ఇక్కడ మీరు బాగా వినాలి. యేసు ప్రభువారు ఎందుకు ఆయన పశువుల తొట్టినే ఏర్పరచుకున్నాడు? యేసుక్రీస్తు ఆ మహామహిమ గల దేవుడు, ఈ సృష్టికర్త, ఎందుకు ఒక పశువుల తొట్టిని ఆయన ఎంపిక చేసుకున్నాడు? మీరు ఆలోచన చేయాలి. ఇది ఆయన ప్లాన్. ఇది అంతా కూడా దేవుని యొక్క ప్లాన్. పశువుల తొట్టిని ఎన్నుకోవడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటిదంటే ఆయన అందరికీ అందుబాటులో ఉండాలని. ఒక పెద్ద కోటీశ్వరుని ఇంట్లో ఒక ప్యాలెస్లో జన్మించినాడు అనుకోండి, అంత కోటీశ్వరులకే దేవుడు అయిపోతాడు ఆయన. ఒక చిన్న పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టబడినాడు అని అంటే ఆయన ఒక సామాన్యమైన రీతిలో, ఒక పేదరికం, కడునిరుపేద, ఇల్లు కూడా సత్రంలో కూడా స్థలం లేనంత పేదరికంలో ఒక పశువుల తొట్టిని ఆయన ఎన్నుకున్నాడనంటే ఆయన అందరికీ దేవుడుగా ఉండాలని, ఆయన అందరికీ అందుబాటులో ఆయన ఉండాలని ఆయన పశువుల తొట్టిని ఆయన ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తాం. వినాలా మా పశువుల తొట్టి ఏ విధంగా ఉంటుందో మనకు బాగా తెలుసు. మీకు ఏమైనా తెలిసి ఉంటే చెప్పవచ్చు. పశువుల తొట్టి ఎట్లా ఉంటుంది, దాని పరిస్థితులు ఎలా ఉంటాయంటే అది అసహ్యంగా ఉంటాయి. పశువుల తొట్టిలో మరి దోమలు ఉంటాయి. పశువుల తొట్టిలో ఏముంటాయమ్మా, అంత పేడ ఉంటుంది. అక్కడ దోమలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత అక్కడ పశువులు ఒంటికి పోసి తర్వాత తోకతో ఆడిస్తూ అంత రొచ్చు, అంత అలా అంత గలీజ్గా ఉంటుంది. అది చూడడానికి కూడా చాలా అసహ్యంగా ఉంటుంది. దోమలు పెడతా ఉంటుంది. అప్పుడే పుట్టిన యేసు ప్రభు వారిని ఆ బట్టతో చుట్టి సత్రంలో స్థలం లేకపోతే అప్పుడే పుట్టిన బిడ్డను సత్రంలో పశువుల తొట్టిలోకి తీసుకొచ్చినారు. అక్కడ ఎంత చెడ్డ వాసన ఉంటుందో మనకు తెలుసు. అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ బిడ్డను అక్కడ అక్కడ ఉన్న యేసేపు మరియు వారందరూ కూడా ఆ బిడ్డను అక్కడ పరుండబెట్టిది అనే మాట మనం చూస్తాం. అంటే దేవుడు ఎంతగా, ఆయన మహామహిమ గల దేవుడు పశువుల తొట్టిని ఆయన ఎంపిక చేసుకున్నాడు అనేది మనం ఈ భాగంలో మనము ఆలోచన చేయాలి. ఇది మీరు గుర్తించాలి. పశువుల తొట్టి ఎలా ఉంటుందో మీరు గమనించాలి.
ఇప్పుడు మనం ఇంకో కోణం ఆలోచన చేద్దాం. ఈ పశువుల తొట్టి దేనికి సాదృశ్యం అంటే ఈ లోకానికి సూచన. అమ్మా, పశువుల తొట్టి ఎలాగైతే అసహ్యంగా ఉంటుందో, రొచ్చువాసన ఉంటుందో, దోమలు ఉంటాయో, అలాగన ఈ అక్కడ సరైన పరిస్థితి ఎలా ఉండదో ఈ లోకము కూడా అసహ్యంగా ఉంటుంది. ఈ లోకమంతా పాపముతో నిండుకొని ఉంది. ఈ లోకంలో ఉన్న మనుషులు మంచి వాళ్ళు కాదు, భయంకరమైనటువంటి వారు. లోకములో శత్రువులు, లోకములో పాపులు, లోకములో బలత్కారులు, లోకములో చెడ్డవారు, రకరకాలైన పాపాలకు నిలయం ఏంటిదంటే ఈ లోకమే. అలాంటి లోకాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంపిక చేసుకొని లోకానికి వచ్చాడు. ఉదాహరణకు నేను చెప్తా. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ఉంది. అమ్మా, 4వ అధ్యాయంలో ఉన్న సమరయ స్త్రీ ఎలాంటిది తెలుసా? 5 మంది పెనిమిట్లు ఆమెకున్నారు. భయంకరమైన పాపపు స్త్రీ ఆమె. బైబిల్లో ఉంది ఆ మాట. అమ్మా, ఇప్పుడున్నవాడు నీవాడు కాదు, నీకు ఇంతకుముందు 5 పెనిమిట్లు ఉండేది అంటే భర్తలు ఉండేది అని. అంటే అంత భయంకరమైన పాపపు స్త్రీ. లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య అనే ధనవంతుడు ఉన్నాడు. ఆయన సుంకం వసూలు చేసేవాడు. మరి భయంకరంగా డబ్బును సంపాదించినాడు. ఎరగని ప్రజల దగ్గర, అమాయకుల దగ్గర మరి డబ్బులు దండుకొని గొప్ప ధనవంతుడు ఆయన. పాపి అయిన మనుషుడు అన్యాయముగా సంపాదించిన వాడని ఉంది జక్కయ్య గురించి. అంతేకాదు పేతురు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నేను ఎరగనని ఆయన ముమ్మారు బొంకినట్లుగా మనం చూస్తాం. 7వ అధ్యాయం లూకాసు వార్తలో పాపాత్మురాలైన స్త్రీ, ఆమెను గురించి చూస్తాం. ఆమె వెనుక తట్టు వచ్చి ఆయన పాదాలకు అత్తరు పూసి యేసు ప్రభుని అభిషేకించినట్లుగా చూస్తాం. పాపాత్మురాలైన స్త్రీ అని ఉంది. సిలువలో యేసుతో పాటు 2 బందిపోటు దొంగలు ఉన్నారు. వీళ్ళు నేను కొంతమందిని చెప్తున్నా, అంతకంటే భయంకరమైన క్రూరులు ఈ లోకంలో ఉన్నారు. ఈ లోకమే ఒక విధంగా చెప్పాలంటే ఇది పెద్ద పశువులతోటి, పాపపు పశువులతోటి అసహ్యమైన లోకం ఇది మీరు గమనించాలి. ఇలాంటి లోకాన్ని దేవుడు ప్రేమించాడు ప్రియులారా, అది గమనించాలి. మీరు ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే దేవుడు భూలోకమును చూసినప్పుడు ఎట్లా ఉందంటే అది చెడిపోయి ఉండెను అని రాయబడింది. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను అని రాయబడింది. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడని రాయబడింది రోమాపత్రికలో. యెషయా గ్రంథంలో నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబాటు చేసిరి అని రాయబడింది. అంటే మానవుని యొక్క జీవితాన్ని గురించి బైబిల్లో చాలా ఉన్నాయి. ఇర్మీయా గ్రంథంలో హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది అని రాయబడింది. ఈ పశువులతోటి ఎలాగైతే ఉంటుందో ఈ లోకము కూడా అలాంటి పాపాలతో నింపబడిన లోకం, అలాంటి మనుషులు లోకంలో ఉన్నారు అనేది మనం గమనించాలి. అందులోనే ఇంకొక మాట ఏంటిదంటే ఈ పశువులతోటి దేనిని చూపిస్తుందంటే మానవుని యొక్క హృదయాన్ని చూపిస్తుంది. పశువులతోటి దేన్ని చూపిస్తుందయ్యా? మానవుని యొక్క హృదయం. మనిషి యొక్క హృదయం ఎలాంటిది తెలుసామా? మనిషి యొక్క హృదయం మార్క్స్ వార్త చూడండి, మనిషి హృదయంలో ఏమేమి ఉంటాయి. ఈ పశువుల తొట్టిలో దోమలు, పేడ, మరి అసహ్యత, రోత ఎలా ఉంటుందో మనిషి అలాంటి పశువుల తొట్టి లాంటిది మానవుని యొక్క హృదయం. మీరు చదవండి మార్క్స్ వార్త 7:21. లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను,
చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఇవన్నీ లోపలి నుండి అంటే ఏంటిది? హృదయం అనే తొట్టి లోపలి నుండి వచ్చి మనుషుని అపవిత్రపరిచి. అపవిత్రత ఎక్కడ ఉంది ఇప్పుడు చెప్పండి? మనిషి హృదయంలో ఉంది. అందుకనే మనిషి హృదయం ఎలాంటిదంటే అంధకారము, చీకటి. రోమాపత్రిక చూడమ్మా, మాట చూపిస్తాను నేను. 1వ అధ్యాయము 22వ వచనం. వారి అవివేక హృదయము అంధకారమయమైనట్లుండెను. చూడండి, అంధకారమునకు కారణమాయను. మానవుని యొక్క హృదయం ఎలాంటిదంటే ఈ పశువులతో ఎలాగైతే చీకటిలో మరి అసహ్యకరంగా ఉంటుందో మనిషి యొక్క హృదయంలో కూడా అంత చీకటి ఉంది. ఒకసారి నపుంసకుని పేతురు ఏమన్నాడు చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయం వచనం చదువుతారమ్మా. 21వ వచనం. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనక కాబట్టి చెడుతనమును మానుకొని మారు మనిషి హృదయంలో ఏముందేమో ఇప్పుడు చెప్పండి? చెడుతనం ఉంది. వ్యభిచారము, దొంగతనము, అసూయ, బలాత్కారము, పలు విధములైన పాపాలు హృదయములో ఉన్నాయి. హృదయం అనే తొట్టిలో ఉన్నాయి. మరింత మనిషి గురించి మీరు చదివితే యెషయా గ్రంథం 1:5 నుంచి చదివితే ఒక మాట ఉంది. అరికాలు నుంచి నడినెత్తి వరకు ఏ మంచి స్వస్థత కొంచెమైనను లేదు. ప్రతివాని నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమైన, హృదయం బలహీనంగా ఉంది అని వ్రాయబడింది. కాబట్టి యేసు ప్రభు వారు ఎందుకు ఈ పశువుల తొట్టిని ఎన్నుకున్నాడంటే ఇది లోకమునకు సాదృశ్యం, పాపానికి సాదృశ్యమైన హృదయం. ఈ చీకటి బాగలేని హృదయంలో ఆయన నివసించడానికి సాదృశ్యంగా కనబడుతుంది. మన హృదయం బాగలేదు, ఈ పశువుల తొట్టి అదే చూపిస్తుంది. ఈ లోకం బాగలేదు, ఈ లోకంలో పాపము, ఈ లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డబ్బు. ఇవి దేవుని వలన పుట్టినవి కాదు. అట్లయితే ఒక ప్రశ్న, ఈ పశువుల తోటి ఎలాంటిదో నీ హృదయం కూడా అలాంటిదే. అసహ్యకరమైనది, అది మోసకరమైనది, అది చెడ్డ వాసనతో నింపబడినది. మానవుని యొక్క హృదయము పశువుల తొట్టికి లేక పశువుల తొట్టి మానవుని యొక్క హృదయానికి సాదృశ్యం, ఈ లోకానికి సాదృశ్యం. భయంకరమైన లోకములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోకాన్ని ఎంతో ప్రేమించినది కదా బైబిల్లో. దేవుడు లోకమును ఎంతో అది మంచిదని ప్రేమించినాడా దేవుడు? లేదు. లోకం చెడిపోయిందని తెలుసు, చెడ్డదని తెలుసు, బాగలేదని తెలుసు, మనుషులందరూ పాపులని తెలుసు. అయినా దేవుడు మానవుల్ని ప్రేమించి లోకానికి వచ్చి ఆయన మనిషిగా జన్మించాడు. లోకంలో కన్యక గర్భం ద్వారా జన్మించి 33.5 సంవత్సరాలు ఆయన జీవించి మానవులందరి పాపాలు తన మీద మోసుకొని ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. మీరు ఆలోచన చేయాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చినంటే పాపి అయిన మనుషుని కొరకు, మరి మనుషుని పాప మనిషిని రక్షించటానికి ఆయన పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చారు. చూడండి, నేను ఇందాక చెప్పాను ఏంటిదంటే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్లాన్ ఏంటిదంటే ఈ పశువుల తొట్టిని ఆయన ఎందుకు ఎన్నుకున్నాడంటే పశువుల తొట్టి లాంటిదే మన హృదయం. ఈ హృదయంలో నివసించాలని, ఈ లోకాన్ని బాగు చేయాలని, ఈ మనిషి యొక్క హృదయంలోనికి రావాలా, జన్మించాలని ఆయన ప్లాన్ చేసుకున్నాడు అన్నమాట. అది
అక్కడ ఇంకొక మాట చెప్పిన నేను, అప్పుడే పుట్టిన బిడ్డని అప్పుడే పశువుల తొట్టిలోకి తీసుకువెళ్తే ఆ దోమలు కుట్టి చనిపోయే ప్రమాదం. ఈ లోకంలో ఆయన చనిపోయాడు అంతే, మానవుల కొరకు మనుషులను రక్షించటానికి వచ్చి మానవులందరి పాపాల కొరకు శిక్ష అనుభవించి మరణించి సమాధి చేయబడి ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడు. దేని కొరకు? మనల్ని విమోచించటానికి, మనల్ని రక్షించటానికి, మనల్ని నీతిమంతులుగా చేయటానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి, మనము తన బిడ్డలుగా పరలోక రాజ్యానికి వారసులు కావడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇలాగూ పశువుల తొట్టిని ఆయన ఎంపిక చేసుకున్నాడు. ఈ రాత్రి ఒక చిన్న మాట, ఆయన నీ పాప హృదయాన్ని కూడా ఆయన ఎంపిక చేసుకోబోతున్నాడు. నీ పాపపు తొట్టిని ఆయన ఇష్టపడుతున్నాడు. నీ హృదయం అనే పాపములో హృదయంలో ఆయన నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎంత మంచి మాటలు చూడండి. నీ హృదయంలోనికి ఆయనని ఆహ్వానిస్తావా? చూడండి, యేసు ప్రభువా, నా హృదయం బాగలేదు, నాది అంధకారమైన హృదయం, పాప నిలయానికి నా హృదయం ఉంది, నా హృదయంలోనికి రా, నాలో ఉన్న చీకటిని పాపాన్ని తొలగించు ప్రభు అని ఎవరైతే యేసు ప్రభుని ఆహ్వానిస్తారో వారిని దేవుడు రక్షిస్తాడు. వాళ్ళ హృదయంలో వెలుగుతో నింపుతాడు. రక్షించి పాపాల నుండి విమోచించి పరలోక రాజ్యము ఆయన మనకు అనుగ్రహించటానికి మరి సిద్ధంగా ఉన్నాడనే సత్యాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. ఇప్పుడు మొదటిది మనం ధ్యానం చేసాం, ఏంటిదంటే పశువుల తొట్టి. ఈ తొట్టి దేనికి సాదృశ్యం అనుకున్నాము? మానవుని యొక్క హృదయం. అదే సమయంలో మరి లోకానికి కూడా అది సాదృశ్యం. లోకంలో ఎలాంటి వారు ఉన్నారో కొంతమంది నేను చూపించినాను. ఈ లోకం భయంకరమైనది, లోకం చెడ్డది అని మనం చూసాం. ఆ లోకానికి సాదృశ్యమే మన మానవుని యొక్క హృదయం కూడా. లోకంలో ఏముందో మనుషుల హృదయంలో కూడా అదే ఉంది, లేక మనుషుల హృదయంలో ఏముందో లోకంలో కూడా అదే కనబడుతుంది. కానీ ఈ లోకాన్ని మార్చడానికి, ఈ లోకాన్ని రక్షించటానికి, మానవుని హృదయాన్ని మరి రక్షించటానికి, మానవుని ఆత్మను రక్షించటానికి ఆయన తనను తాను తగ్గించుకొని, దేవుడు మానవుడిగా తగ్గించుకొని, ఎలా తగ్గించుకొని అంటే ఒక పశువుల మరి ఒక కన్యక గర్భంలోనికి తగ్గించుకొని అక్కడి నుంచి లోకంలో జన్మించి పశువుల తొట్టిలో పరుండెంతగా ఆయన తగ్గించుకున్నాడు. ఇది చాలా తగ్గింపునకు గుర్తు. ప్రభు నమ్ముకున్న మనము ఏమాత్రం హెచ్చించబడడానికి అవకాశము లేదు. ఒకసారి ఆయన మంచి ఉద్యోగస్తుడు, ఆయన ఏమన్నాడంటే, కల్లూరులో ఎక్కడ నుంచి వచ్చాయని అడిగినాడు. అంటే ఒక్కరికి దగ్గర ఉంటుంది అన్నాడు. ఆ ఏరియాలో అంతా పందులు ఉంటాయి కదా అని అన్నానండి. ఆ ఏరియా ఏముంటాయంటే పందులు ఉంటాయి కదా అన్నాడు. నిజమే, పందులు ఉంటాయి అన్నాను. చిన్న షెడ్ వేసుకున్నాము. అంత బాగలేని స్థలంలో ఎట్లా ఆరాధన చేస్తున్నారు మీరు అన్నాడు. ఆయనకు సరిగ్గా తెలియదు. యేసుప్రభు ఎక్కడ ఉన్నాడయ్యా, ఎక్కడ పరుండబెట్టినారు ఆయన్ని? మహామహిమ గల దేవుడు ఆయన. పశువుల తొట్టిలోనే ఆయన ఆరాధించబడినప్పుడు, పశువుల తొట్టిలో అంతగా తగ్గించుకున్నప్పుడు విశ్వాస ఆరాధన చేయటానికి ఏం? ఈ రోజుల్లో విశ్వాసాలు ఎట్లాంటి కోరుకుంటుంటే పెద్ద పెద్ద కుర్చీల్లో కూర్చోవాలా, ఫ్యాన్లు ఉండాలా, ఏసీలు ఉండాలా, చర్చిలు అట్లాంటి కోరుకుంటున్నారు. దేవుడు ఎక్కడ నివసిస్తాడు చెప్పండి? ఎక్కడ విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటారో అక్కడ ప్రభువు నివసిస్తాడు. ఎక్కడ 2-3 కూడుకొని ఉంటారో, అది కొట్టమైనా, అది ఒక చిన్న టెంట్ అయినా, ఒక బిల్డింగ్ అయినా, ఎక్కడైనా కూడా ఎక్కడ దీన మనసు కలిగి తగ్గించుకొని ఆరాధన చేస్తారో అక్కడ ప్రభువు నివసిస్తాడు. అహంకారుల మధ్య ఆయన నివసించాడు, గర్వించే వాళ్ళ మధ్యన ఆయన నివసించాడు. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పశువుల తొట్టిని ఆయన ఎంపిక చేసుకున్నాడు. దేవుని ప్లాన్ అది. బాగలేని స్థలాన్ని ఎంపిక చేసుకున్నాడు అంటే దేవుని యొక్క ప్రణాళిక అది. మనల్ని కూడా మన హృదయంలో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అనేది మనము గమనించాల్సిన విషయం. ప్రియులారా, 2వ తలంపు ఆలోచన చేద్దామా? టైం అయింది. 2వది కూడా చేద్దామా? మంచిది. ఇక్కడ 2వ తలంపు ఏంటిదంటే లూకాసు వార్తలోనికి చూడండి మరలా ఒకసారి. లూకాసు వార్త టైం చూడు.